తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఉదయిని సాహితీ వేదిక రెండు సంయుక్తంగా ఈరోజు ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో ఒక చక్కని పుస్తకావిష్కరణ. ఈ పుస్తకావిష్కరణకి వచ్చేసిన వారందరూ కూడా ఎంత ఆత్మీయ భాషన ఒక ఒక అక్షర సమాగమం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒక అక్షర సంగమం, సాహితీ సంగమం కనిపిస్తుంది. సో ఈ సాహితీ సంగమానికి ఇక్కడికి విచ్చేసిన అందరినీ కలపడానికి ఒక ప్రధాన సూత్రధారి, పాత్రధారి, ప్రధాన హేతువు, మూల ధాతువు ఎవరంటే మౌన. నేను ప్రేమగా అత్యంత ఆత్మీయంగా మౌనానే పిలుచుకుంటాను. మౌనశ్రీ మల్లిక్. ఒక్కసారి మౌనశ్రీ మల్లిక్ ఆయన రాసిన చలన కాంక్షకు మనందరి కర్తాలతో మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న జాతీయ కవి, తెలంగాణ జాతి గర్వించదగిన వాక్యాలని, అక్షరాలని తన అమ్ముల పొదిలో నింపుకొని మనందరికీ నిత్య జాగృత చైతన్య గీతంగా మలిచిన సుద్దాల అశోక్ తేజ గారు. ఒక్కసారి వారికి మనందరి కరతాల్లో వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. అంటే పాటలు, తెలుగు సినిమాకు సంబంధించి పాటల్ని మొదలెట్టింది తెలంగాణ వాళ్ళు. 1931లో భక్త ప్రహ్లాద సినిమా తొలిసారిగా తెలుగు మాటలో, తెలుగు బాటలో, తెలుగు భాషలో వినిపిస్తే దాంట్లో తొలి పాటని రాసింది చెందాల కేశవదాసు, ఖమ్మం జిల్లా వాసి, తెలంగాణ వాడు. అలాగే జాతీయ అవార్డుల్లో తెలంగాణ సినిమా పాటకి, తెలుగు సినిమా పాటకి ఒక గౌరవాన్ని, కీర్తిని తీసుకొచ్చిన వాళ్ళు ముగ్గురు ఉంటే ఆ ముగ్గురులో ఒకరు తెలంగాణ వాడు, సుద్దాల అశోక్ తేజ గారు. అంటే పాటకి పట్టాభిషేకం చేసిన వాళ్ళు. అలాంటి మహామనిషి మార్గదర్శకత్వంలో, సభాధ్యక్షతలో ఈ కార్యక్రమం జరగడం సంతోషంగా భావిస్తున్నా. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, ఆత్మీయుడిగా అభినందించడానికి, ఆశీర్వదించడానికి వచ్చిన వాడు లోక కవి, నదుల కవి. నదుల నీళ్ళన్నీ తాగి, ప్రపంచంలో ఉండే నదులన్నిటి నీళ్ళని తాగి తన శరీరంలో ఇంకించుకొని మనకి ఎప్పటికప్పుడు ఆ నదీ సౌందర్యాన్ని, ఆ నదీ సమాగమాన్ని, నదీ ప్రవాహాన్ని తన మాటల ద్వారా, తన అక్షరాల ద్వారా, తన పాటల ద్వారా మనకు అందిస్తున్న లోక కవి అందశ్రీ అన్న. నీకు వందనం, నీకు శనార్థులు. నిజంగా మనం అనుకుంటాం నదిని చూడగానే అవి ప్రవహించేలాగా ఉండాలి కదా జీవితం అంటే అని అనుకుంటాం. కానీ అందరూ అనుకుంటారు అంతే. బట్ ఒక మనిషి సంకల్పం తీసుకున్నాడు. ఖచ్చితంగా నదులన్నీ తిరుగుతాను అనుకున్నాడు. కష్టాన్ని లెక్క చేయలేదు, కన్నీళ్ళని లెక్క చేయలేదు, ఎవరు సహాయం చేస్తారు, ఎవరు సహాయం చేయరు అనే విషయాన్ని కూడా లెక్కకు తీసుకోలేదు, వాటిని పరిగణలోకి తీసుకోలేదు. నదీమ తల్లి దగ్గరికి వెళ్ళాలి, ఆమె స్పర్శని, ఆమె ప్రవాహాన్ని తన చేతులతో స్పర్శించాలి, తన కళ్ళతో వీక్షించాలి, ఆ నదీ గలగలని తన చెవులతో వినాలి అనుకున్నాడు, తన గుండెతో స్పందించాలనుకున్నాడు. వచ్చాడు. ఇప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పినామన్న, నిజంగా చాలా అద్భుతమైన మాట. నగరాలు మనం ఎప్పుడు, ఎందుకంటే పట్నం గొప్పదా పల్లె గొప్పదా అంటే ఎప్పటికీ మనం చెప్పుకుంటూ వచ్చిన వందల సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే పల్లె తల్లి వంటిది, పట్నం ప్రేయసి వంటిది, లేదా భార్య వంటిది అనుకుంటే ఇట్లే చెప్పుకుంటూ వచ్చినాం. కానీ ఒక కొత్త కోణం చెప్పినామన్న, పట్నం పెద్దమ్మ లాంటిది. నిజంగా అద్భుతం అన్న. అంటే ఎక్కడైతే మనం విస్తరించడానికి అవకాశం లేదో, మన కాళ్ళను పొడుగవుతున్న, మనం పెద్దగా అవుతున్నప్పుడు మనం పెద్దగా అవడానికి తగినంత స్పేస్ దొరికే అవకాశం లేదో, అప్పుడు మనని అక్కుడ చేర్చుకున్నది, మన కన్నీళ్ళని, మన గాయాలని మాన్పింది నగరమే. అందుకే నగరం పెద్దమ్మ లాంటిది. ఇక్కడ నిజంగా చెప్పాలంటే నగరానికి వచ్చిన వాళ్ళందరూ కూడా గాయాలతో వచ్చిన వాళ్ళే. వలస పక్షులను ఇంతకుముందు ఎంత అద్భుతమైన, చాలా అద్భుతమైన ఉదంతాలు చెప్పిన ఒక కొంగలు వాటికి ఖండాలు లేవు, వాటికి సరిహద్దులు లేవు, ఏం లేకుండా వెళ్ళిపోతూనే ఉంటాయి. వాడి పిల్లలకి నేర్పించడానికి అవసరమైతే రష్యా వరకు, సైబీరియా వరకు వెళ్తాయి, ఆ ప్రాంతం వరకు వెళ్తాయి. ఇక్కడ అవి, ఆ కొంగలు ఎక్కడ ఉంటాయి అంటే మన ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో, తెలుగు ప్రాంతంలో, ఈ భారతదేశ ప్రాంతపు కొంగలు. మరి వాటికి ఉండే ఒక బయోలాజికల్ దిక్సూచి, బయోలాజికల్ కంపాస్ తో అవి ఆ కాలగమనంలో అవి వెళ్ళిపోతాయి. అక్కడికి వెళ్ళి మళ్ళీ విశ్రాంతి తీసుకొని మళ్ళీ వస్తాయి. సో ఇలాంటి ఒక ప్రాపంచిక గమనాన్ని, ప్రాపంచిక తాత్వికతని తన మాటలో ఎప్పుడు మాట్లాడినా, ఆయన నడిచినా, కూర్చున్నా, ఆయన హిమ్సెల్ఫ్ ఒక ఫిలాసఫీ, ఆయన ఒక నడిచే తాత్వికత. అలాంటి అందశ్రీ గారు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా భావిస్తూ, ఈ కార్యక్రమం ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. దాస్యం సేనాధిపతి గారు,
తను అక్షరాన్ని ప్రేమిస్తాడు, అక్షరాన్ని ఆరాధిస్తాడు, మంచి కవిత్వం రాస్తాడు, చిక్కనైన కవిత్వం రాసే మనిషి అలాంటి దాస్యం సేనాధిపతి గారు. అలాగే రఘు, ప్రొఫెసర్ రఘు, నేను ఎప్పుడు ప్రేమగా రఘు అంటాను అన్నమాట. అంటే ఇట్లా రఘు అని ఉత్తగా పిలవడం ఉండదు, అంటే దాదాపు నాకు సమకాలికుడిగా ఉండడం ఒకవైపు అయితే, మరొక వైపు ఏంటంటే తను తెలుగు భాషని, తెలుగు సాహిత్యాన్ని ఇప్పుడున్న వాళ్ళల్లో, ఇప్పుడున్న ప్రొఫెసర్స్ అందరిలోకెల్లా తెలంగాణ వైపు నుంచి అత్యంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న మనిషి. సో అందుకని ఆ యూనివర్సిటీలలో ఉండే ఫ్రేమ్వర్క్ని అతిక్రమిస్తూ కూడా చాలా సందర్భాలలో తెలుగు సాహిత్యానికి సంబంధించి, తెలంగాణ సాహిత్యానికి సంబంధించి ఎన్నెన్నో వర్క్షాప్స్, ఎన్నెన్నో మేధోమథన సదస్సులను కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి రఘు గారికి. అలాగే ఈ పుస్తకాన్ని స్వీకరించిన, పుస్తకాన్ని అంకితం తీసుకున్న దేవానంద్ గారు. వివిధ దేశాలు, ముంబైకి వెళ్ళాడు, తెలంగాణ ప్రాంతం బిడ్డ, ముంబైకి వెళ్ళాడు, దుబాయ్కి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి అమ్మ చోటుకే వచ్చాడు. ఎప్పటికప్పుడు అక్షరాన్ని ప్రేమిస్తున్నాడు దేవానంద్ గారికి. అలాగే చిన్న పత్రిక అయినప్పటికీ, ఎంత పత్రిక అనేది కాదు, ఎంత అద్భుతమైన సాహిత్యాన్ని దాంట్లో అవకాశం కల్పిస్తున్నాము అనే విషయాన్ని చెబుతూ ఎప్పటికప్పుడు కొత్త కవులకి, కొత్త కవితలకి, కొత్త అక్షరానికి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసిన బైసె దేవదాస్ గారు. అలాగే కందుకూరి శ్రీరాములు గారు, ఆర్కేఎం రాజు గారు ఉన్నారు ఇక్కడే, రఘువీర్ ప్రతాప్ గారు ఉన్నారు. అలాగే ఇక్కడ చాలా మంది ఉన్నారు, మా తమ్ముడు సూరి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా కవిత్వాన్ని ప్రేమించేవారు. అలాగే తమ్ముడు రచ్చ రవి, ఇప్పుడు తెలుగు సినిమాకి, తెలంగాణ సినిమాకి చెప్తే తమ్ముడు చిన్న తమ్ముడే, కానీ నిజంగా చెప్తున్నా ఎంత సపోర్ట్ సిస్టమ్గా నిలబడ్డాడంటే, సినిమాలు తీస్తున్నారు, బయటికి వస్తున్నారు, కానీ దాన్ని ఎట్లా మార్కెట్ చేసుకోవాలో తెలియని చాలా మంది తెలంగాణ బిడ్డలకి, తెలంగాణ నిర్మాతలకి, తెలంగాణ దర్శకులకి, కొత్త రచయితలకి ఒక ఒక చుక్కాని లాగా నిలుస్తున్నవాడు, మార్గదర్శకత్వం వహిస్తున్నవాడు తమ్ముడు రచ్చరవి. తను క్యారెక్టర్స్ జబర్దస్త్ లాంటి క్యారెక్టర్స్ వేసి ఉండొచ్చు, కామెడీ క్యారెక్టర్స్ వేసి ఉండొచ్చు, కానీ మనసు పరంగా ఒక మంచి మనసున్న మనిషి, నా మట్టి గొప్పదని నిరంతరం నమ్మే మనిషి. అలాగే ఇక్కడ చాలా మంది కూడా, గుడిపల్లి నిరంజన్ గారు ఉన్నారు, నాగేశ్వరం శంకరం గారు వచ్చారు, కలగా వారు వచ్చారు. సో అందరికీ కూడా మరొకసారి నమస్తులు తెలియజేసుకుంటూ, మౌనశ్రీ మల్లిక్